వెల్కమ్ టు వేదిక టీవీ. జీబీఎస్ దేశవ్యాప్తంగా జనాలను కలవరపెడుతోంది. జీబీఎస్ అనగా గులియన్ బారే సిండ్రోమ్. మహారాష్ట్రలో వెలుగులోకి వచ్చిన ఈ వ్యాధి ఇప్పుడు దేశవ్యాప్తంగా అనేక చోట్ల వ్యాపిస్తోంది. తాజాగా పూణే ఆసుపత్రిలో ఈ వ్యాధితో చికిత్స పొందుతున్న మరో 2 రోగులు మరణించడం తీవ్ర కలకలం రేపుతోంది. దీంతో జీబీఎస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 11కి చేరిందని అధికారులు బుధవారం తెలిపారు. తాజాగా ఈ వ్యాధితో మరణించిన 2 వ్యక్తుల్లో ఒకరు 27 ఏళ్ల మహిళ, మరొకరు 37 ఏళ్ల వ్యక్తి ఉన్నారు. మరణించిన మహిళ జీబీఎస్ వ్యాధి వ్యాప్తికి కేంద్రంగా ఉన్న నాందేడ్ గౌ ప్రాంతానికి చెందిన నివాసి. ఆమె జనవరి 15న తీవ్ర విరోచనాలతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరింది. కాగా ఎటువంటి మందులు వాడకుండానే ఆమె కోలుకుంది. ఆ తర్వాత జనవరి 22న ఆమె కాళ్ళు చచ్చుబడినట్లయింది. దీంతో ఆమెను జీబీఎస్ చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించడంతో జనవరి 25న ఆమెను మరొక ఆసుపత్రికి తరలించారు. అక్కడ లైఫ్ సపోర్ట్ పరికరాలు అమర్చి చికిత్స చేయడం ప్రారంభించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ ఫిబ్రవరి 18న మరణించిందని అధికారులు తెలిపారు. జనవరి 10న ఇదే వ్యాధితో మరో వ్యక్తి ససూన్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో చేరాడు. తీవ్రమైన శ్వాసకోశ ఇబ్బంది తలెత్తడంతో సోమవారం అతను మరణించారు. దీంతో బుధవారం నాటికి మొత్తం జీబీఎస్ కేసుల సంఖ్య 211కు చేరింది. అయితే కొత్త కేసులు నమోదు కాకపోవడం విశేషం. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో జీబీఎస్తో మరో మహిళ బుధవారం మరణించింది. దీంతో రాష్ట్రంలో జీబీఎస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 5కు చేరింది. ఫిబ్రవరి 2న జీబీఎస్ లక్షణాలతో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేరిన షేక్ గహూర్ జాన్ బుధవారం మరణించారు. అంతకుముందు 4 మరణించిన సంగతి తెలిసిందే. వారిలో విజయనగరానికి చెందిన రేణుక, ఎన్టీఆర్ జిల్లాకు చెందిన సునీత, ప్రకాశం జిల్లాకు చెందిన కమలంబ ఉన్నారు. ఆరోగ్య సంక్షేమ శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ప్రకారం రాష్ట్రంలో 18 జీబీఎస్ కేసులు నమోదయ్యాయన్నారు. దీనితో ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోమని ప్రజలను హెచ్చరిస్తోంది.